మన దేశంలో బంగారానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలిసిందే. బంగారం కొనే వాళ్ళకి ఇప్పుడు అదిరే శుభవార్త. దేశీయంగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత బంగారం ధరలు నేలకూలుతున్నాయి. వరుసగా 4వ రోజు బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి కూడా వారం రోజుల్లో దాదాపు 7,000 రూపాయలు తగ్గింది. మరి త్వరలో బంగారం ధర 60,000కు పడిపోనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మగువ జీవితంలో బంగారానికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే తప్పకుండా బంగారం ఉండాల్సిందే. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం. ఏదైనా నష్టం వస్తే బంగారం ఉందిలే అనే నమ్మకం ఉంటుంది. మొన్నటిదాకా 82,000 ఉన్న బంగారం కొంచెం తగ్గి ఇప్పుడు 76,850 దిగివచ్చింది. బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరడంతో పసిడి ప్రియులకు మోయలేని భారంగా మారింది. చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేశారు. అయితే ఇప్పుడు వారందరికీ బంపర్ ఆఫర్. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. కిలో పసిడి ధర 3 రోజుల్లోనే దిగి వచ్చింది. ఇక వెండి రేటు 1,00,000 మార్కు వద్దకు దిగి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన క్రమంలో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పతనమవుతున్నాయి. గత 3 రోజుల్లోనే తులం బంగారం రేటు ఏకంగా 2,000 రూపాయలకి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజు 24 క్యారెట్ల బంగారం ధర తులంపై 1,470 రూపాయలు పడిపోయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,450 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 76,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,600 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 76,000 రూపాయలు. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 70,450 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 76,850 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,450 రూపాయలు కాగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు 76,850 రూపాయల వద్ద కొనసాగుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు సైతం భారీగా పడిపోయాయి. గత 2 రోజుల్లోనే కిలో వెండి రేటు ఏకంగా 3,000 రూపాయలు పతనమైంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు 1,00,000 మార్కు వద్దకు దిగివచ్చింది. కిలో వెండి 1,00,000 వద్దకు దిగిరావడం భారీ ఊరటగా చెప్పవచ్చు. మరోవైపు గోల్డ్ రేట్స్ రాబోయే 4 నెలల్లో భారీగా తగ్గవచ్చని, దాదాపు 20% క్షీణించే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎనలిస్టులు అంచనా. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో గోల్డ్ రేటు 60,000కు పడిపోయే అవకాశం ఉంది. మరి పసిడి ధర తగ్గినట్టు తగ్గి మళ్లీ పెరుగుతుందా? చూడాల్సిందే. ఏది ఎలా ఉన్నా బంగారం ధరలు దిగి రావాలని సామాన్య ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.